హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈ వీడియోలో మెగా డిఎస్సి హిందీకి సంబంధించి సిలబస్పై పూర్తి విశ్లేషణ చేయడం జరుగుతుంది. నిశ్చితంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతి పాయింట్ని కూడా. అదేవిధంగా మనకి నిన్ననే విజయవాడలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది విద్యాశాఖ అధికారులతో. ఫిబ్రవరి చివరి నాటికి పక్కాగా మేము నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అందువల్ల మనకి నోటిఫికేషన్ వచ్చే ముందు అంటే ఈ డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి మ్యాక్సిమం 3 నెలలు ఉంటుంది. తర్వాత మనకి మ్యాక్సిమం 45 డేస్ కానీ ఒక 2 నెలలు మాత్రమే సమయం ఉంటుంది. సిలబస్ని మనకి అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి తర్వాత మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాకు సమయాన్ని పెంచండి అంటే కుదరదు. అందువల్లే ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ వచ్చే ముందు, నోటిఫికేషన్కి ముందే సిలబస్పై పూర్తి పట్టు సాధించుకుని ఉంటే సక్సెస్ అనేది మీరు ఖచ్చితంగా సాధించగలరు. విజయం మీ చేతిలో ఉంటుంది. సో ఇప్పటి వరకు చాలా వరకు మనం చదువుకున్నాము. ఇంకా కొన్ని అంశాలు చాలామంది వెనకబడి ఉన్నారు. ఇంకా చాలా సిలబస్లో చాలా వెనకబడి ఉన్నారు చాలామంది. అలాంటి అభ్యర్థులందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో మొత్తం సిలబస్ అంతటినీ కూడా డిఎస్సి, మెగా డిఎస్సి హిందీలో ఉన్నటువంటి సిలబస్ అంతటినీ కూడా పూర్తి విశ్లేషణతో మీకు తెలియజేయడం జరుగుతుంది. సో వీడియో మొదటి నుంచి చివరి వరకు ప్రతి అంశాన్ని కూడా చూడండి. ఈ సిలబస్ అనేది ఒక గ్రాఫ్, ఈ సిలబస్ అనేది ఒక పిక్చర్. ఈ పిక్చర్ అనేది ఈ సిలబస్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా మీరు డిఎస్సి పరీక్ష రాసే వరకు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ సిలబస్లో ఉన్న ప్రతి అంశము కూడా, ప్రతి విషయం కూడా మీకు డిఎస్సి చివరి వరకు కూడా, డిఎస్సి పరీక్ష రాసి చివరి వరకు కూడా మీరు గుర్తుపెట్టుకున్నప్పుడే ఇది మొదటి సక్సెస్ అవుతుంది. సిలబస్ మనకి ఏంటనేది తెలిస్తేనే, సిలబస్లో ఏ అంశాన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా సిలబస్లో మనం మర్చిపోయి కొన్ని టాపిక్స్ మనం మర్చిపోయాం అనుకోండి, సిలబస్ మర్చిపోతే అదే ఆ టాపిక్ నుంచి మనకి ప్రశ్నలు అనేవి రావచ్చు. అందువల్ల మొదటి విజయం ఏంటంటే సిలబస్ గుర్తుపెట్టుకోవడం. సిలబస్ మన డిఎస్సి ఎండ్ అయ్యే వరకు కూడా ఈ సిలబస్ అనేది మన మెదడులో ప్రింట్ అయిపోయి ఉండాలి. నేను ఏ అంశాలు చదివాను, ఏ అంశాలు ఇంకా చదవలేదు, ఇంకా ఏ అంశాలు చదవలసి ఉన్నది, ఏ టాపిక్స్ చదవలసి ఉన్నది, ప్రతిదీ కూడా మీకు గుర్తుకు రావాలి. సో అలాంటప్పుడే మీరు విజయాన్ని సాధించగలరు. సో సిలబస్ చూద్దాం. మ్యాక్సిమం మనకి గతంలో మరి 2024 ఫిబ్రవరి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏదైతే సిలబస్ ప్రకటించారో అదే సిలబస్ మ్యాక్సిమం ఇక్కడ కూడా ఉంది. అయితే అక్కడ కొన్ని అంశాలు ఆ సిలబస్ని మీకు చెప్పేటప్పుడు కొన్ని అంశాలు విడిచిపెట్టడం జరిగింది. సో ఈ విశ్లేషణలో మీకు పూర్తిగా సిలబస్ని విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు మొత్తం 80 మార్క్స్ ఉంటుంది డిఎస్సి సిలబస్ అనేది. ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులు, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 5 మార్కులు, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ అండ్ ఎడ్యుకేషన్ సైకాలజీ 5 మార్కులు, కంటెంట్ 40 మార్కులు, మెథడాలజీ 20 మార్కులు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 10 మార్కులు అంటే మనకి ఇక్కడ 20 ప్రశ్నలు వస్తాయి. 10 మార్కులు అంటే ఇక్కడ మనకి 20 ప్రశ్నలు వస్తాయి. అదేవిధంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అంటే శైక్షిక్ దృష్టికోణ్, విద్యా దృక్పథాలు, దీనిలో 5 మార్కులు అంటే మనకి ఇక్కడ 10 ప్రశ్నలు వస్తాయి. అదేవిధంగా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ, ఇందులో మనకి 5 మార్కులు అంటే ఇక్కడ 10 ప్రశ్నలు వస్తాయి. అదేవిధంగా ఇక్కడ కంటెంట్లో 40 మార్కులు అంటే ఇక్కడ మనకి ఇక్కడ 80 ప్రశ్నలు వస్తాయి. 80 ప్రశ్నలు వస్తాయి. మెథడాలజీ భాషా శిక్షణలో 20 మార్కులు అంటే ఇక్కడ ఎన్ని ప్రశ్నలు వస్తాయండి? 40 ప్రశ్నలు వస్తాయి. మొత్తం 160 ప్రశ్నలు వస్తాయండి. 160 బిట్స్ వస్తాయి అంటే 160 ప్రశ్నలు వస్తాయి, 80 మార్కులు. 160 ప్రశ్నలు వస్తాయి, 80 మార్కులు. అంటే టెట్లో 20 మార్కులు, ఈ 80 మార్కులు, మొత్తం 100 మార్కులకి మీకు ర్యాంక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. టెట్లో స్కోర్ని ఈ 80 మార్కులు రెండింటినీ కలిపి సో మీకు స్కోరింగ్ అనేది, మీకు ర్యాంకింగ్ అనేది డిఎస్సి తర్వాత ఇవ్వడం జరుగుతుంది. సో డిఎస్సిలో చాలామంది గతంలో కూడా పాయింట్స్లో కూడా జాబ్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మొన్న కూడా మీరు పాయింట్స్లో టెట్ క్వాలిఫై అవ్వలేకపోయారు చాలామంది. పాయింట్స్లో టెట్ క్వాలిఫై అవ్వలేకపోయారు. 0.3, 0.6, 0.4 అదే సిచ్యువేషన్ మనకి డిఎస్సిలో కూడా ఎదురు కాబోతుంది. అందువల్ల మిత్రులారా, డిఎస్సి సిలబస్ మన చేతిలో ఉంది. అఫీషియల్గా గవర్నమెంట్ మనం ప్రకటించేసింది కాబట్టి ఈ సిలబస్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా మనం నేర్చుకుందాం. ప్రతి అక్షరాన్ని కూడా మనం ఇప్పటి నుంచే దీనిపై పట్టు సాధించేద్దాం. సో మీకంటే కొంతమంది చాలా ముందు ఉన్నారు,
ఎవరైతే వెనకబడి ఉన్నారో ఇంకా సిలబస్ని పూర్తి చేయలేకపోయారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక చక్కటి అవకాశంగా భావించవచ్చు. సో మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఈ అవకాశం మీకు భగవంతుడు ఇచ్చినట్లుగా భావించాలి. సో చూద్దాం. అయితే మీకు స్కూల్ అసిస్టెంట్ హిందీ, టీజీటీ హిందీ సేమ్ సిలబస్ అండి. స్కూల్ అసిస్టెంట్ హిందీకి టీజీటీ హిందీకి ఒకే రకమైనటువంటి సిలబస్, రెండిట్లో ఎటువంటి మార్పు లేదు. పీజీటీ సిలబస్ అనేది మారుతుంది. పీజీటీ అక్కడ మీరు టెట్ క్వాలిఫై కాకపోయినా సరే పీజీటీ మీరు అప్లై చేసుకొని మీరు రాసుకోవచ్చు. సేమ్ పీజీటీ సిలబస్ కూడా ఇదే విధంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ 80 మార్కులు ఉంది, అక్కడ అది 100 మార్కులు ఉంటుంది. సో పీజీటీ సిలబస్ను కూడా దాన్ని కూడా మనం ఒకసారి బేరీ చేసుకోవచ్చు. ముందుగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకి 10 మార్కులు అని చెప్పుకున్నామండి, 20 బిట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో జీకే అనేది క్షుణ్ణంగా మంచి మార్కెట్లో విజేత కాంపిటీషన్స్ కానీ అదేవిధంగా ఇంకా అనేక రకమైనటువంటి బుక్స్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒక నోట్స్ కూడా మీరు తయారు చేసుకోండి జీకేకి సంబంధించి. జీకేకి సంబంధించి ఆల్రెడీ చెప్పాం మీకు. జీకే ఎప్పుడు కూడా మీరు అట్లాస్, ప్రపంచ అట్లాసు అదేవిధంగా ఇండియా అట్లాసు రెండు కూడా దగ్గర పట్టుకొని మీరు జీకే అని చదవగలిగితే మీకు గుర్తుంటుంది జీకే. అదేవిధంగా ఈ జీకేని ఈ కరెంట్ అఫైర్స్తో మనం సమ్మిళితం చేస్తూ కరెంట్ అఫైర్స్తో లింక్ చేస్తూ మనం చదువుకోవాలి. కరెంట్ అఫైర్స్ కూడా సమకాలీన అంశాలన్నీ కూడా మీరు మ్యాక్సిమం మనకి 1 ఇయర్ బిలో, అంటే మనకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే గత ఫిబ్రవరి నుంచి 2024 ఫిబ్రవరి నుంచి మ్యాక్సిమం మనం అన్నీ చదువుకోవాలి. అంటే 6 నెలల ముందు ఉన్నటువంటి సిలబస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అదేవిధంగా మిగతా 6 నెలల సిలబస్ని కూడా అంటే మినిమం మ్యాక్సిమం ఒక 12 మంత్స్ అంటే 1 ఇయర్ సిలబస్ని మనం 1 ఇయర్ సిలబస్ అంటే సమకాలీన అంశాలు కరెంట్ అఫైర్స్ మీద మనం పట్టు సాధించాలి. సో జీకే కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఛాలెంజింగ్ విషయం. ఎక్కువ మార్క్స్ మనం కోల్పోయేది జీకే కరెంట్ అఫైర్స్లోనే. చాలామంది అర్థం కాక ఈ జీకే కరెంట్ అఫైర్స్ సిలబస్పై చాలా ఎక్కువ విస్తృతంగా ఉండడం వల్ల విడిచిపెట్టేస్తూ ఉంటారు. సో అటువంటి తప్పు ఎప్పుడు కూడా మనం చేయకూడదు. సో ఇందులోనే మీరు కంటెంట్ ఎంత బాగా చదివినప్పటికీ కూడా ఇక్కడ మీరు మార్క్స్ కోల్పోతే మరి మీరు వెనక్కి వెళ్ళిపోతారు. సో అది ఒకటి బాగా చూసుకోవాలి. సో టీజీటీ కూడా సేమ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులకే ఉంటుంది. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ మార్క్స్ 5 అని చెప్పుకున్నాం, 10 ప్రశ్నలు వస్తాయని చెప్పుకున్నాం. సో హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, శిక్షా కా ఇతిహాస్, విద్య యొక్క చారిత్రక దృక్పథం. అంటే ఇందులో యాన్సియంట్ ఇండియా, ప్రాచీన కాలం నుండి విద్య ఇప్పటి వరకు ఏ విధంగా రూపాంతరం చెందింది, దీనికి సంబంధించి ఏ కమిటీలు వచ్చాయనేది మనం ఈ అంశంలో, ఈ టాపిక్లో, ఈ చాప్టర్లో చదవాల్సి ఉంటుంది. సో హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ద ఎడ్యుకేషన్ ఇన్ యాన్సియంట్ ఇండియా, ప్రీ వైదిక్ అండ్ పోస్ట్ వైదిక్ పీరియడ్. అంటే ప్రాచీన కాలంలో విద్యా విధానం ఏ విధంగా ఉండేది, ఇందులో ముఖ్యంగా ప్రీ వైదిక్ అండ్ పోస్ట్ వైదిక్, పూర్వకాల వైదిక విద్యా విధానం ఏ విధంగా ఉండేది, ఇందులో ముఖ్యంగా బౌద్ధ కాలం నాటి, జైన కాలం నాటి విద్యా విధానాలు ఏ విధంగా ఉండేవని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా మిడివల్ ఎడ్యుకేషన్. సో బౌద్ధ కాలం, వైదిక కాలం, జైన కాలంలో విద్యా విధానం ఏ విధంగా ఉండేది అనేది తెలుసుకోవాలి. అదేవిధంగా మిడివల్ ఎడ్యుకేషన్ అంటే మధ్యయుగం నాటి విద్యా విధానం, ముఖ్యంగా ముస్లిం రాజులు పరిపాలించినప్పుడు అనేక సంస్కరణలు జరిగే వాటి గురించి కూడా తెలుసుకోవాలి. ఎడ్యుకేషన్ ఇన్ ప్రీ ఇండిపెండెంట్ ఎరా, స్వాతంత్రానికి ముందు కొన్ని కమిటీలు, కమిషన్లు వచ్చాయి. ఆ కమిటీలు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ముఖ్యంగా వుడ్స్ డిస్పాచ్ 1854. సో దీనికి సంబంధించి భాషా శిక్షణలో కూడా మనం ఒకసారి తెలుసుకున్నాం. అదేవిధంగా హంటర్ కమిషన్ 1882, హార్టాక్ కమిటీ 1929, అదేవిధంగా సర్జెంట్ కమిటీ 1944. సో వీటి గురించి తెలుసుకోవాలి. అదే ఎడ్యుకేషన్ పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా, స్వాతంత్రం అనంతరం అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని కమిటీలు వచ్చాయి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీలు. వీటి నుంచి తరచుగా ప్రశ్నలు అనేవి వస్తున్నాయి. అవేంటి? ముదాలియర్ కమిషన్ 1952-53, కొటారి కమిషన్ 64-66, ఇస్రీభాయ్ పటేల్ కమిటీ 1977. అదేవిధంగా నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎడ్యుకేషన్, జాతీయ విద్యా విధానం 1986. అదేవిధంగా ప్రోగ్రెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది 1992. వీటి గురించి మనం తెలుసుకోవాలి. టీచర్ ఎంపవర్మెంట్. సో వీటి నుంచి మనకి హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్లో మ్యాక్సిమం మనకి 2 లేదా 3 ప్రశ్నలు వస్తున్నాయి, 2 నుంచి 3 ప్రశ్నలనే వస్తున్నాయండి. సో టీచర్ ఎంపవర్మెంట్లో నీడ్ ఇంటర్వెన్షన్స్
ఫర్ ఎంపవర్మెంట్. అంటే ఎంపవర్మెంట్ అంటే సాధికారిత, ఉపాధ్యాయ సాధికారిత అంటాం తెలుగులో. హిందీలో అధ్యాపక్ సశక్తీకరణ అంటాం. సాధికారిత అంటే ఉపాధ్యాయుల్లో తీసుకురావాల్సినటువంటి నైపుణ్యాలు, ఉపాధ్యాయుల్లో తీసుకున్నటువంటి గుణాత్మకమైన విలువలు, వీటన్నింటినీ సాధికారిత కింద మనం చెప్తాం. సో దాన్ని ఎంపవర్మెంట్. సో ఇంటర్వెన్షన్స్ ఫర్ ఎంపవర్మెంట్ అంటే అధ్యాపక సశక్తీకరణకే కారకాలు, ఉపాధ్యాయ సాధికారం సాధించడానికి గల కారణాలు వీటిలో తెలుసుకోవాలి. ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ టీచర్స్ అంటే అధ్యాపకోకే లియే వ్యవసాయిక ఆచార సంహిత అంటాం. అంటే ఉపాధ్యాయుల కొరకు వృత్తిపరమైనటువంటి నియమావళి ఇందులో చదవాలి. టీచర్ మోటివేషన్, అధ్యాపక్ అభిప్రేరణ. ఉపాధ్యాయుల ప్రేరణ పొందడానికి కొన్ని ఉన్నాయి. ఉపాధ్యాయుడు ఏ విధంగా ప్రేరణ పొందుతాడు? సో సరైన వేతనం ఇవ్వాలి, మోటివేషన్ ఉండాలి, సరైనటువంటి గుర్తింపు ఉండాలి. ఇలాంటివన్నీ కూడా టీచర్ మోటివేషన్లో ఉంటాయి. అదేవిధంగా ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ అండ్ టీచర్ ఆర్గనైజేషన్స్. సో ఉపాధ్యాయుడికి వృత్తిపరమైనటువంటి ఇన్ సర్వీస్ ట్రైనింగ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఆ సంస్థల గురించి ఇందులోనే మనం చదవాలి. ఇందులో ముఖ్యంగా గతంలో అనేక ప్రోగ్రామ్స్ వచ్చాయి. దానిలో భాగంగా ఓబీబీ, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేసి రావడం జరిగింది. అదేవిధంగా ఏపీపీఈపీ, ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, డిపిఈపీ డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, ఏపీఎస్హెచ్పి, ఆంధ్రప్రదేశ్ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్. ఇలాంటి ప్రోగ్రామ్స్ గురించి మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో ముఖ్యంగా మనం ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ గురించి చదవాలి, ఎన్సిటిఈ గురించి చదవాలి. సో ఈ ఆర్గనైజేషన్స్ గురించి మనం చదవాలి. అదేవిధంగా రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇలాంటి సంస్థల గురించి మనం ఇందులో చదవాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ ఇన్ స్కూల్. పాఠశాలలో నిర్వహించబడిన రికార్డులు, అభిలేఖో ఆ రిజిస్ట్రోకి పాఠశాలలో మనం అనేక రికార్డ్స్ మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఆ రిజిస్టర్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. సో టీచర్ ఎంపవర్మెంట్ ముఖ్యంగా. సో హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, టీచర్ ఎంపవర్మెంట్, ఈ రెండు అంశాల నుంచి ఈ రెండు కలిపి 3 నుంచి 4 ప్రశ్నలు అనేవి వస్తాయి. మ్యాక్సిమం ఈ రెండిట్ల నుంచి మ్యాక్సిమం 4 ప్రశ్నలు అనేవి మనకి వస్తున్నాయి. ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా. మూడో చాప్టర్ ఏంటంటే మనకి ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా అంటే భారతదేశంలో సమకాలీన విద్యా విధానాలు. సో మొదటి దానిలో హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనం ఏం తెలుసుకున్నాం? విద్య ఏ విధంగా రూపాంతరం చెందింది, దానికి సంబంధించిన కమిటీల గురించి తెలుసుకున్నాం. ఇందులో ఏం తెలుసుకుంటామంటే ప్రస్తుత విద్యా విధానాలు ఏ విధంగా ఉన్నాయి, అంటే సమకాలీన భారతదేశంలో విద్యా విధానాలు ఏ విధంగా ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా తెలుసుకునేదే एजुकेशनल कंसर्न्स कॉन्टेम्पररी इंडिया. समकालीन भारत में शैक्षिक संबद्ध अंटाం హిందీలో సమకాలీన భారత్ మే శైక్షిక్ సంబంధ్. సో దీనికి సంబంధించినటువంటి మీకు మెటీరియల్ పీడిఎఫ్ కూడా మనకి యాప్లో ఉంది, మెటీరియల్ కూడా ఉంది. సో నేను ఏదైతే చెప్తున్నానో ఆ మెటీరియల్ మీరు ఒకసారి చూస్తూ ఉంటే, దానికి సంబంధించిన సిలబస్ ఒకసారి చూస్తూ ఉంటే, ఈ వీడియో ఒకసారి చూసి అది కూడా చూస్తూ ఉంటే మీకు సిలబస్ మే పూర్తి అవగాహన అనేది వస్తుంది. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అంటే లోక్తంత్ర ఏవం శిక్ష, విద్యలో ప్రజాస్వామ్య విద్య, ఈక్వాలిటీ క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్, అదేవిధంగా నైపుణ్యం గల విద్యలో నైపుణ్యత, गुणवत्ता शिक्षा, ఈక్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, శిక్షామే సమాన అధికార్ అనేది ఇందులో చదువుకో. ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అర్థశాస్త్రం శిక్ష, అర్థశాస్త్రం మరియు విద్య, ఎడ్యుకేషన్ హ్యాజ్ హ్యూమన్ క్యాపిటల్, శిక్షామే మానవీ పూంజీకరణ అంటే మానవ అభివృద్ధి, అంటే మానవ పెట్టుబడి ఈ విద్యలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం ఇందులో చదువుకోవాలి. ఎడ్యుకేషనల్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది ఇందులో చదవాలి. విద్య మరియు మానవ సంసాధన ఒక వికాస్, మానవ ఉపయోగించాలి, అభివృద్ధి ఏ విధంగా చేయాలని చెప్పుకోవాలి. లిటరసీ, సాక్షర భారత్ మిషన్, దీనిలో అక్షరాస్యత మరియు అక్షరాస్యతలో పెంచడంలో సాక్షర భారత మిషన్ చాలా పాత్ర వహించింది, దాని గురించి మనం చదువుకోవాలి. పాపులేషన్ ఎడ్యుకేషన్, జనాభా విద్య, అదేవిధంగా జెండర్ ఈక్వాలిటీ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, జెండర్ లింగ సమానత, లింగ ఈక్వాలిటీ, లింగ ఐకమత్యం అనేది ఇందులో చదువుకోవాలి. ఈక్వాలిటీ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అంటే ఇక్కడ మహిళా సశక్తీకరణ, మహిళా నైపుణ్యత, మహిళా సాధికారత గురించి ఇందులో చదవాలి. అదేవిధంగా అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్ అండ్ లైఫ్ స్కిల్స్. అర్బనైజేషన్ అంటే నగరీకరణ మరియు వలసీకరణ, లైఫ్ స్కిల్స్ జీవన నైపుణ్యాలకు సంబంధించి కూడా ఇందులో ఉంది మనకి. అడాలసెన్స్ ఎడ్యుకేషన్, ప్రౌఢ శిక్ష,
ప్రౌఢ శిక్ష గురించి కూడా చదవాలి. అడాలసెన్స్ ఎడ్యుకేషన్ గురించి సంబంధించి కూడా ఇందులో మనం ఉంటుంది సిలబస్లో. వాల్యూ ఎడ్యుకేషన్ అంటే మూల్య విద్య, విలువల విద్య, మోరల్ వాల్యూ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఆఫ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది ఇందులో ఉంటుంది. అదేవిధంగా హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ఆరోగ్య విద్య గురించి కూడా మనం చదవాలి. అంటే ఆరోగ్య విద్య అంటే ఏంటి? స్వాస్థ్య శిక్ష. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ మనకి ఈ సిలబస్ మనకి సైకాలజీలో కూడా ఉంటుంది. సమ్మిళిత విద్య, సమావేశీ శిక్ష అంటాం దీన్ని. సమావేశీ శిక్ష, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఇన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే తరగతి గదిలో సమ్మిళిత విద్యను ఏ విధంగా మనం అమలు చేయాలి అనేది మనం ఇందులో చదువుకోవాలి. రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్, వ్యూ ఆఫ్ లైబరలైజేషన్, ప్రైవేటైజేషన్, అదేవిధంగా గ్లోబలైజేషన్. అంటే లైబరలైజేషన్ అంటే సరళీకరణ, ఉదారీకరణ అంటాం హిందీలో మనం దీన్ని. ఉదారీకరణ और निजीकरण, उदारीकरण और निजीकरण, ప్రైవేటైజేషన్, ప్రపంచీకరణ, భూమండలీకరణ అంటాం. అది చదువుకోవాలి. రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్, వ్యూ ఆఫ్ లైబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో ఇందులో కూడా కొన్ని సంస్థలు ఇవ్వడం జరిగింది, ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ అనేసి. సో పైన మనం కొన్ని చెప్పుకున్నాం కదా, ఏపీపీపీ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ లేదా ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని కూడా అంటాం. డిపిపి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని కూడా అంటాం. దీనిలో భాగంగా ఇక్కడ మనకి కొత్తగా సర్వశిక్ష అభియాన్ గురించి చదవాలి. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్ గురించి చదవాలి. ఎన్పిఈజిఈఎల్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ఆర్ఎంఎస్ఏ గురించి చదవాలి. రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ ఆర్ఐఏ గురించి చదవాలి. కేజీబీవీ మోడల్స్ గురించి ఇందులో చదవాల్సి ఉంటుంది. ఇన్సెంటివ్స్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ అనేసి మనకి ప్రస్తుతం మనం పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించే కొన్ని ప్రోగ్రామ్స్, పథకాలు ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ చదవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా మిడ్ డే మీల్ గురించి కానీ, ఫ్రీ బుక్స్ కానీ, స్కాలర్షిప్స్ గురించి కానీ, అవార్డ్స్ గురించి, వెల్ఫేర్, హాస్టల్స్. సో హాస్టల్స్ ఉన్నాయి, హాస్టల్స్ గురించి కూడా మన ట్రాన్స్పోర్టేషన్, వీటన్నిటి గురించి కూడా మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి చివరిగా కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ పథకాల గురించి మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా కొత్తగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొన్ని పథకాలు అప్పుడు గతంలో ఉన్న పథకాల పేర్లని మార్చడం జరిగింది. అందులో ముఖ్యంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కానీ, తల్లికి వందనం కానీ, మనబడి మన భవిష్యత్తు గురించి కానీ, బాలికా రక్ష, అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం, ఇలాంటి అంశాలన్నీ కూడా కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ గురించి చదవాలి. సో ఈ టాపిక్ నుంచి మనకి ముఖ్యంగా ఇందులో సుమారు మనకి 3 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందండి. ఇందులో నుంచి మనకి సుమారు 3 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ యాక్ట్స్ అండ్ రైట్స్. 4వ చాప్టర్ ఏంటంటే మనకి చట్టాల గురించి తెలియజేస్తుంది. యాక్ట్స్ అండ్ రైట్స్. సో ఇది సైకాలజీ సిలబస్లో కూడా సేమ్ సిలబస్ ఇక్కడ ఉంది. ఆల్రెడీ అక్కడ చదివే ఉన్నారు మీరు. రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ 2009 అంటే నిశ్శుల్కం అనివార్య శిక్షా అధికార్. నిశ్శుల్కం బాల ఉచిత విద్య నిర్బంధ హక్కు చట్టం 2009. గతంలో మీరు చాలాసార్లు చదివి ఉంటారు, చదవకపోతే ఖచ్చితంగా ఇప్పుడు ఫినిష్ చేయండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005, సమాచార హక్కు చట్టం, సూచనాక అధికార అధినియం 2005, చైల్డ్ రైట్స్, బాల హక్కులు, హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల గురించి చదవాల్సి ఉంటుంది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. సో నేషనల్ కరికులం పాఠ్య ప్రణాళిక 2005, పాఠ్య ప్రణాళిక 2000, రాష్ట్రీయ పాఠ్యచర్యకి రూపురేఖ 2005కి సంబంధించి కూడా విస్తృతమైనగా వీడియో చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విస్తృతంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ప్రస్తుతం వచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి కూడా ఖచ్చితంగా ఒక బిట్ అనేది కంపల్సరీగా వస్తుంది దీంట్ నుంచి. సో వీటన్నింటిని గురించి మనకి ముఖ్యంగా 4 అంటే ఈ టాపిక్స్ అన్నింటి నుంచి కూడా ముఖ్యంగా 4 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సేమ్ సిలబస్ మీకు ఇక్కడ పీజీటీ సిలబస్లో కూడా ఉంటుంది. ఏదైతే ఇక్కడ 10 ప్రశ్నలు వస్తాయి, పీజీటీ సిలబస్లో మనకి 20 ప్రశ్నలు వస్తాయి. 20 ప్రశ్నలు 10 మార్కులు ఉంటాయి. అక్కడ 20 ప్రశ్నలు 10 మార్కులు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్, ఎస్ఏ, టీజీటీ ఈ రెండిట్లో 10 ప్రశ్నలు ఉంటాయి, 5 మార్కులు వస్తాయి. అదే తేడా, చిన్న తేడా. సో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇక్కడ పీజీటీ సిలబస్ ఇవ్వడం జరిగింది, చూపిస్తున్నాం మీకు. సో 10 మార్కులు ఉంటాయి, 20 ప్రశ్నలు ఉంటాయి. సేమ్ సిలబస్ ఇక్కడ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సేమ్ సిలబస్. సో ఈ సిలబస్ చదువుకుంటే ఇక్కడ మీకు పీజీటీకి, స్కూల్ అసిస్టెంట్కి, టీజీటీకి, మూడింటికి కూడా కవర్ అయిపోతుంది. నెక్స్ట్ పార్ట్ 3లో మనకి ఏమేమి జరిగిందండి? ఎడ్యుకేషనల్ సైకాలజీ. సో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ. సో 5 మార్కులు 10 ప్రశ్నలు ఉంటాయి. ఏదైతే మనకి టెట్ సిలబస్లో సైకాలజీ ఉందో ఆ సైకాలజీలో ఉన్నటువంటి సిలబస్సే అక్కడ ఉన్నటువంటి
సుమారు 50% సిలబస్ మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది, ఒక 40 to 50% సిలబస్. సో మెయిన్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది, అంటే మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 10 ప్రశ్నలు 5 మార్కులు వస్తాయి. ఇందులో ముఖ్యంగా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే వ్యక్తిగత విభిన్నత, వైయక్తిక విభిన్నత అని కూడా అంటాం. ఇందులో భాగంగా ఇంటర్ అండ్ ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్స్, అంత అండ్ అంతర్ వైయక్తిక విభిన్నతాయే. అంత మరియు అంతర, అంత అంటే సింగిల్, అంతర్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య, అంత అంటే కేవలం ఒకరు మాత్రమే. సో ఆ డిఫరెన్స్ అనేది మనం ఇక్కడ చదవాలి. మీనింగ్ అండ్ నేచర్ అండ్ థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఇక్కడ బుద్ధి ఇవ్వడం జరిగింది. సో బుద్ధికి సంబంధించి బుద్ధి ప్రకృతి, సిద్ధాంత్, బుద్ధి పరీక్షాయే. సో స్పెషల్ ఎంపాస్ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్, ఐక్యూ అసెస్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, బుద్ధి పరీక్షాయే చదువుకోవాలి. ఇక్కడ ఈక్యూ అని ఇవ్వడం జరిగింది. ఈక్యూ అంటే సంవేగాత్మక బుద్ధి, ఈక్యూ అంటే సంవేగాత్మక బుద్ధి. అదేవిధంగా క్రియేటివిటీ, సృజనాత్మకత, యాటిట్యూడ్, అభివృద్ధి. అదేవిధంగా యాప్టిట్యూడ్, అభివృద్ధి, అభిక్షమత, రుచి, ఇంట్రెస్ట్, హ్యాబిట్, ఆదతే అండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇంటెలిజెన్స్. సో ఇవన్నీ కూడా బుద్ధిపై ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయి, క్లాస్ రూమ్లో వీటిని ఏ విధంగా ప్రయోగించాలనేది మనం ఇండివిజువల్ డిఫరెన్సెస్ చాప్టర్లో మనం చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లెర్నింగ్, అభ్యాసనం. ఇందులో నుంచి మనకి సుమారు ఫస్ట్ టాపిక్ నుంచి మనకి 3 ప్రశ్నలు వస్తాయండి. సో సెకండ్ టాపిక్ నుంచి మనకి 4 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. థర్డ్ టాపిక్లో 3 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అంటే మనకి 1-2 ప్రశ్నలు అటు ఇటు అవుతాయి, ప్రాపర్గా ఇందులో 4 ప్రశ్నలు వచ్చేస్తాయని కాదు, 3 ప్రశ్నలు రావచ్చు, లేదా థర్డ్ టాపిక్లో 4 ప్రశ్నలు రావచ్చు. మొత్తంగా 10 మార్కులు, 10 బిట్స్ వస్తాయి, 5 మార్కులు అనమాట. సో లెర్నింగ్లో మనం థియరీస్ ఆఫ్ అప్రోచెస్ ఆఫ్ లెర్నింగ్ అంటే అభ్యాసన సిద్ధాంతాలు, సీఖనే కా సిద్ధాంత్ చాలాసార్లు అనేక మార్లు చదువుకున్నారు. సో థాండాయిక్ సిద్ధాంతం నుంచి పావ్లో సిద్ధాంతం, స్కిన్నర్ సిద్ధాంతం, అదేవిధంగా మాకు బండూరా సిద్ధాంతం, కొత్తగా ఉన్నటువంటి సిద్ధాంతాలు కూడా ఇందులో చదువుకోవాల్సి ఉంటుంది. లెర్నింగ్ కర్వ్స్, సీఖనే కే వక్ర, ఫ్యాక్టర్స్, కారక్, అదేవిధంగా ఫేజెస్, డైమెన్షన్స్ ఆఫ్ లెర్నింగ్ అండ్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ అంటే सीखने का సిద్ధాంతంతో పాటు सीखने के कारक, सीखने के प्रकार, सीखने की పరిభాషయే వీటన్నింటి కూడా ఇందులో చదువుకోవాలి. ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, స్థానాంతరణ, అధిగమ్ స్థానాంతరణ, सीखने का స్థానాంతరాన్ని చదువుకోవాలి. మెమరీ, ఫర్గెటింగ్, స్మృతి, విస్మృతి చదవాలి. లెర్నింగ్ అండ్ అసెస్మెంట్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ అంటే వీటన్నింటిని కూడా తరగతి గదిలో ఏ విధంగా ప్రయోగిస్తావు అనేది అంశం. నెక్స్ట్ పర్సనాలిటీ అంటే ఏంటండి, వ్యక్తిత్వ. పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం. ఈ వ్యక్తిత్వంలో భాగంగా నేచర్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ థియరీస్ ఆఫ్ పర్సనాలిటీ, फैक्टर्स ऑफ पर्सनालिटी అంటే व्यक्तित्व के प्रवृत्ति, व्यक्तित्व के प्रभावित करने वाला कारक, व्यक्तित्व के सिद्धांत, అదేవిధంగా అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వ మూల్యాంకన్, ఇవన్నీ చదవాలి. సో నెక్స్ట్ మెంటల్ హెల్త్, అడ్జస్ట్మెంట్, స్ట్రెస్, నేచర్, సిమ్టమ్స్ అండ్ మేనేజ్మెంట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో ఇందులో భాగంగా మానసిక స్వస్థ, మానసిక ఆరోగ్యం, అడ్జస్ట్మెంట్ అంటే సంఘర్ష్ అండ్ తనావ్, ఇస్కి ప్రకృతి, కారక్, వీటి గురించి మనం చెప్పుకుని దీనిలో భాగంగా మనం రక్షాత్మక యుక్తిగా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ చదవాలి. అందులో వాటి నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. సో ఆ విధమైనటువంటి ఈ 3 టాపిక్స్ నుంచి కూడా మనకి 10 క్వశ్చన్లు వస్తాయి, 5 మార్క్స్ వస్తాయి. సో మ్యాక్సిమం మనకి ఏంటంటే హిందీ అభ్యర్థులకి సో ఈ ప్రెస్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించిన సిలబస్లో కొంత డౌట్ ఉంటుంది. అదేవిధంగా పార్ట్ 2 ఎడ్యుకేషన్ సైకాలజీలో కూడా కొంత డౌట్ ఉంటుంది. సో ఈ డౌట్స్ అన్నీ కూడా మీకు క్లారిఫై అయ్యాయి అనుకుంటాను. అయితే మీకు ఎక్కడ మీకు పీజీటీ సిలబస్లో ఏదైతే టెట్ సిలబస్లో ఉందో పీజీ సైకాలజీ సిలబస్ మొత్తం సిలబస్ అంతా కూడా చదవాల్సి ఉంటుంది 10 మార్కులకి. పీజీటీలో టెట్లో ఏదైతే సైకాలజీ సిలబస్ ఉందో ఆ సైకాలజీ సిలబస్ అంతా కూడా పీజీటీలో చదవాల్సి ఉంటుంది. సో పీజీటీలో ఇక్కడ ఎడ్యుకేషన్ సైకాలజీ 10 మార్కులకి ఇవ్వడం జరిగింది. సో మొత్తం సైకాలజీ అంతా కూడా చదవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మా టెట్ సిలబస్లో ఈ సైకాలజీకి సంబంధించిన సిలబస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో మొత్తం చూడండి. పీజీటీకి సంబంధించిన సిలబస్ మొత్తం సైకాలజీ సిలబస్ అంతా కూడా చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 4 సంబంధించి ఎక్కువ స్కోరింగ్ సాధించేటువంటి ఈజీగా మార్క్స్ రాబట్టేటువంటి సెక్షన్ ఏమైనా ఉందంటే పార్ట్ 4. ఇందులో 80 ప్రశ్నలు ఉంటాయి, 40 మార్క్స్ అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ సిలబస్ అన్నాడండి. ఇంటర్మీడియట్ లెవెల్ సిలబస్. సో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ సిలబస్ అన్నాడు కాబట్టి 6వ తరగతి నుంచి 10వ తరగతి టెక్స్ట్ బుక్స్ చదవండి. దాంతోపాటు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ కూడా చదువుకోండి. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్లో ముఖ్యంగా కవి పరిచయం, లేఖక పరిచయం ఏవైతే ఉన్నాయో అవి చదువుకోండి. అదేవిధంగా ఏ పాఠాన్ని ఎవరు రాశారనేది కూడా ఒక నోట్స్ తయారు చేసుకోండి. ఆ పాఠం సూచనాప్రాయంగా ఒక మరీ డెప్త్గా కాకుండా
వాటిని ఒక సూచనాప్రాయంగా చదువుకుంటూ ఆ పాఠంలో ఉన్న పాత్రధారులు కూడా ఒక షార్ట్ నోట్స్ తయారు చేసుకుంటే మంచిది. సో దీనికి సంబంధించి మనకి ఫస్ట్ టాపిక్ హిందీ సాహిత్యక ఇతిహాస్ ఇవ్వడం జరుగుతుంది, అందరికీ తెలిసిన విషయమే. సో హిందీ సాహిత్యక ఇతిహాస్ సంబంధించి పాయింట్ 1, పాయింట్ 2 ఇవ్వడం జరిగింది. మొదటి పాయింట్, రెండో పాయింట్లోని. సో హిందీ సాహిత్యక ఇతిహాస్ ఆది కాలం నుంచి ఆధునిక కాలం వరకు చదువుకోవాలి. అందులో ఉన్నటువంటి కాల విభాజన్, విభిన్న విద్వానోకే విచార్, ఆదికాల్, భక్తికాల్, రీతికాల్, ఆధునిక కాల్. అంటే అందులో ప్రతి హిందీ సాహిత్య ఇతిహాసకు సంబంధించి కవి, లేఖక్, దాంతోపాటు ఆలోచక్ ఉంటారు. ఆలోచక్ అంటే విమర్శనకారులు కూడా ఉంటారు. వారి గురించి కూడా మనం చదువుకోవాలి. పూర్తిగా వారి గురించి చదువుకుంటూ దానికి సంబంధించిన బిట్స్ అనేవి బాగా ప్రాక్టీస్ చేయాలి. సో హిందీ సాహిత్య ఇతిహాసం సంబంధించి దీన్ని దృష్టిలో పెట్టుకునే మేము ఒక మెటీరియల్ తయారు చేయడం జరిగింది. అందులో 5000 బిట్స్ తయారు చేయడం జరిగింది. ఈ 5000 బిట్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. మనం క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది. ఆన్సర్ను మూసి ఒకసారి చదువుకున్న తర్వాత ఆన్సర్ను మూసుకొని ఆ క్వశ్చన్ని మనం ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. సో అలా ప్రాక్టీస్ చేయడం వల్ల గుర్తుంటుంది. ఎందువల్ల అంటే మనం కవి, లేఖక్ ఈ యొక్క ఏవైతే డేట్స్ ఉన్నాయో మర్చిపోతుంటాం సాధారణంగా. సో అవి మర్చిపోకుండా ఉండాలంటే ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి. ఆల్రెడీ మీకు యాప్లో కూడా దానికి సంబంధించిన మెటీరియల్ ఉంది. సో అందులోనే మనకి प्रवृत्ति और प्रमुख वाद की संबंधी भारत हिंदी युग నుంచి ఛాయావాదు, ప్రగతివాదు, ప్రయోగవాదు, రహస్యవాది, హాలావాది ఇవన్నీ చదువుకోవాలి. అన్ని గద్య సాహిత్యక విధాయకు సంబంధించి కవిత, కహాని, ఉపన్యాస, నాటక, ఏకాంకి, అదేవిధంగా సమాలోచన, యాత్రా వృత్తాంత్, పత్ర రచన ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. అవి కూడా చదవాలి. అంటే డీటెయిల్గా హిందీ సాహిత్యక ఇతిహాసం మొత్తం 100% చదవాల్సిందే. అయితే దీన్ని ఎలా చదవాలి సార్ అనేసి చాలామంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి చిన్న టెక్స్ట్ బుక్ ఉందండి, హిందీ సాహిత్యక ఇతిహాస్ బాబు గులాబ్ రాయ్కి సంబంధించి. ఒకవేళ మీరు హిందీ సాహిత్యక ఇతిహాస్ సంబంధించి స్టార్టింగ్లో ఉంటే, ఒకవేళ హిందీ సాహిత్య సంబంధించిన అంత సబ్జెక్ట్ మీద మీకు పట్టు లేకపోతే ముందు చిన్న టెక్స్ట్ బుక్ చదవండి. అదేంటంటే హిందీ సాహిత్యక ఇతిహాస్ డాక్టర్ బాబు గులాబ్ రాయ్. ఆ టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత మరొక టెక్స్ట్ బుక్ కూడా చదువుకోండి, హిందీ సాహిత్యక ఇతిహాస్ డాక్టర్ హర్దయాల్ నగేంద్ర రాసిన టెక్స్ట్ బుక్ కూడా చదవండి. అది చదువుతూ మా వీడియోస్ చూడాలి. వీడియోస్తో పాటు మెటీరియల్ కూడా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత हिंदी भाषा का इतिहास, हिंदी भाषा का उद्भव और विकास संबंधी वैदिक काल की भाषाएं, पाली, प्राकृत, अपभ्रंश भाषाएं, आधुनिक भारतीय भाषाएं ఈ విధంగా ఏ విధంగా ఉద్భవించాయి దానికి సంబంధించిన మొత్తం వివరణ అనేది ఆల్రెడీ మెటీరియల్లో ఉంది. ఆ మెటీరియల్లో పాటు వీడియోస్ కూడా చూస్తూ ఉంటే మీకు ఈజీగా ఈ టాపిక్స్ అనేవి మీకు గ్రిప్లోకి వచ్చేస్తాయి. సో దానిలో భాగంగానే హిందీ రాష్ట్ర భాష చదువుకోవాలి, రాజభాష విశ్వభాషకే రూపమే చదవాలి. అదేవిధంగా దేవనాగిరి లిపిక వికాస్ కూడా చదవాలండి. దేవనాగిరి భాష ఏ విధంగా వికాసం చెందింది అనేది చదవాలి. దేశ్కి ఏకతా और భాషా और హిందీ భాషా కా క్షేత్ర ఉపభాష और భోలియా. సో మొత్తం 18 ఉపభాషలు కూడా చదవాలి. 18 భాషలు ఉపభాషలు కూడా మనం చదవాలి. సో ఇందులో మనకి హిందీ సాహిత్యక ఇతిహాసం నుంచి సుమారు మనకు 20 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ కూడా ప్రశ్నలు రావచ్చు. అదేవిధంగా వీటికి సంబంధించి ఇందులోంచి 4 ఇందులోంచి ఒక 8 సుమారు 12 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందండి. భాషాకి బోలియాకి సంబంధించి, హిందీ భాషాకు ఉద్భవకు సంబంధించి. నెక్స్ట్ కావ్యశాస్త్ర, భారతీయ కావ్యశాస్త్ర సంబంధించి अर्ध, परिभाषा, प्रयोजन, लक्षण, काव्य के लक्षण, काव्य के प्रयोजन, काव्य के सिद्धांत ఇవన్నీ చదవాలండి. అదేవిధంగా రస్ చంద్ అలంకార్ ఇవి కూడా చదవాలి. సో వీటిని చాలా ఈజీగా మీకు అర్థమయ్యేటట్లు ప్రతి వీడియో కూడా రూపొందించడం జరిగింది. ఈ రస్ చంద్ అలంకారు డెప్త్గా చదవాలి. అందులోంచి డెప్త్గా మనకి ప్రశ్నలు అనేవి వస్తాయి. ఈ టాపిక్ నుంచి సుమారు 10 ప్రశ్నలు వస్తాయండి వీటి నుంచి. నెక్స్ట్ హిందీ వ్యాకరణ అండి. హిందీ వ్యాకరణ మనం ఏ విధంగా చదవాలంటే సామాన్య హిందీ వ్యాకరణ అండి. సామాన్య హిందీ వ్యాకరణ చదవాల్సి ఉంటుంది. అంటే జనరల్ హిందీ గ్రామర్ చదవాలి. జనరల్ హిందీ గ్రామర్ల మీద పట్టు సాధించాలి. ధ్వని దగ్గర నుంచి వాక్య రచన, వాక్య విచార వరకు మొత్తం సిలబస్ అంతా చదవాలండి. ప్రాక్టీస్ చేయాలి. మ్యాక్సిమం హిందీ వ్యాకరణ మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వ్యాకరణ మీద పట్టు వస్తుంది. దానికి సంబంధించి ఒక పర్ఫెక్ట్ మెటీరియల్ మేము తయారు చేస్తామండి. సో ఆ మెటీరియల్ మీకు యాప్లో ఉంది. మీరు కావలిస్తే మీరు దాన్ని కొనుక్కోవచ్చు. సో ఇందులో వర్ణమాలకు సంబంధించి స్వర్, వ్యంజన్, భేద్, వర్ణోं का उच्चारण, शब्द भेद, उत्पत्ति, परिवर्तन, विकारी अविकारी शब्द, उपसर्ग, प्रत्यय, लिंग, वचन, कारक, काल, संधि, समास, पर्यायवाची शब्द, विलोम शब्द, शब्द परिचय, तत्सम, तद्भव, देशी विदेशी शब्द, क्रिया, अकर्मक, सकर्मक क्रियाएं, मुहावरे, लोकोक्ति, कहावत, विराम चिन्ह, वाक्य भेद, वाक्य प्रयोजन, वाक्य संरचना, वाच्य वृत्ति, कर्मवाच्य, कर्तृवाच्य और भाववाच्य ఇవన్నీ కూడా చదవాలి.
కంప్లీట్ హిందీ గ్రామర్ చదవాలండి. దీంతోపాటు మన టెక్స్ట్ బుక్ గ్రామర్ కూడా చదవాలి. క్లాస్ 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా టెక్స్ట్ బుక్ గ్రామర్ కూడా చదువుకోవాలి. ఈ రెండింటి మీద కూడా పట్టు సాధన. టెక్స్ట్ బుక్ గ్రామర్ కూడా ప్రాక్టీస్ చేయాలి, సామాన్య హిందీ వ్యాకరణ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువగా సామాన్య హిందీ గ్రామర్ నుంచే గత టెస్ట్లో మనకి ఎక్కువ బిట్స్ వచ్చాయి. అందువల్ల మీకు ఆ విధంగా ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను. సో హిందీ గ్రామర్ నుంచి సుమారు మనకి 20 ప్రశ్నలు వస్తున్నాయండి. హిందీ గ్రామర్ నుంచే సుమారు మనకి 20 ప్రశ్నలు వస్తున్నాయి. నెక్స్ట్ హిందీ పాఠ్య పుస్తకే ద్వితీయ భాష అని చెప్పడం జరిగింది క్లియర్గా, అంటే సెకండ్ లాంగ్వేజ్. ఇందులో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. 6వ తరగతి ఏదైతే లహర్ 1 ఉందో అదే లహర్ 2 7th క్లాసు, లహర్ 8th క్లాసు, స్పర్శ సంచయన్ 9th క్లాసు, 10th క్లాస్ మాత్రం పాత టెక్స్ట్ బుక్ సుగంధ్ 2 చదువుకోవాలి. సో ఈ విధంగా దీనిలో నుంచి మీకు గద్యాన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. గద్యాన్స్ కూడా అపఠిత గద్య అపఠిత పద్య దీంతోపాటు. సో ఇవన్నీ కలుపుకొని సుమారు 18 ప్రశ్నలు అనేవి వస్తాయి. సో ఆ విధంగా సుమారు మనకి 80 ప్రశ్నలు 40 మార్కులు దీనికి సంబంధించి ఉంది. అయితే పీజీటీ కూడా సేమ్ సిలబస్ అండి. కాకపోతే పీజీటీలో మనం డిగ్రీ వరకు చదవాలి. పీజీటీ సిలబస్లో మనం డిగ్రీ వరకు చదువుకోవాలి. ఒకసారి పీజీటీ సిలబస్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. క్లాస్ 6 నుంచి 3 years బ్యాచిలర్ డిగ్రీ కోర్స్ ఇన్ ఏపీ స్టేట్ అన్నాడండి. అంటే డిగ్రీ వరకు టెక్స్ట్ బుక్ చదవాల్సి ఉంటుందండి. పీజీకి సంబంధించి మనం డిగ్రీ వరకు టెక్స్ట్ బుక్ చదువుకోవాలి. మిగతా సిలబస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఏదైతే టీజీటీకి ఎస్ఐకి స్కూల్ అసిస్టెంట్కి ఉందో అదే సిలబస్తో పాటు డిగ్రీ వరకు చదవాలి. అయితే మీకు ఇక్కడ కంటెంట్ 50 మార్కులు ఇవ్వడం జరిగింది. అక్కడ 40 మార్కులు, ఇక్కడ 50 మార్కులు. అంటే ఇక్కడ 100 ప్రశ్నలు ఉంటాయి 50 మార్కులు, ఇక్కడ 100 ప్రశ్నలు ఉంటాయి 50 మార్కులు, అక్కడ 80 ప్రశ్నలు ఉంటాయి 40 మార్కులు. ఓకే, అర్థమైంది కదండి. సో ఆ విధంగా పీజీటీ సిలబస్ ఉంటుంది. పీజీటీకి స్కూల్ అసిస్టెంట్ సిలబస్కి టీజీటీకి అదే తేడా. తర్వాత మనకి భాషా సెక్షన్ ఉంది. భాషా సెక్షను స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ సేమ్ సిలబస్ అండి, ఒకటే సిలబస్, అందులో ఎటువంటి మార్పు లేదు. సో భాషా సెక్షన్ కూడా మనం ఒకసారి చూద్దాం. భాషా సెక్షన్ మార్క్స్ 20, అంటే 40 ప్రశ్నలు వస్తాయని చెప్పుకున్నాం కదండి. ఈ 40 ప్రశ్నలకు సంబంధించి ముఖ్యంగా భాయి యోగేంద్ర టెక్స్ట్ బుక్ చదవాలండి. నెక్స్ట్ సఫల్ సెక్షన్ టెక్స్ట్ బుక్, ఈ 2 టెక్స్ట్ బుక్లు మనం ఫాలో అవ్వాలి. మిగతా టెక్స్ట్ బుక్లు చాలామంది చెప్తున్నారు, అవి అవసరం లేదు. ఈ 2 టెక్స్ట్ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది. ఇందులో మనకి భాష, అర్ధ్, పరిభాష, महत्व, प्रकृति और स्वरूप, ध्वनि विज्ञान, शब्द विज्ञान, वाक्य विज्ञान, विविध स्तरों पर हिंदी शिक्षण के लक्ष्य और उद्देश्य, प्रथम भाषा के रूप में हिंदी, द्वितीय भाषा के रूप में हिंदी, त्रिभाषा सूत्र, भारतीय संविधान में हिंदी का स्थान, ఇవన్నీ కూడా మనకి ఇకాయి 1లో ఉంటాయి. ఈ లెసన్స్ అన్నీ కూడా ఇకాయి 1, ఐ థింక్ ఇకాయి 3, భాయి యోగేంద్ర టెక్స్ట్ బుక్ ఇకాయి 1, ఇకాయి 3లో ఈ లెసన్స్ అన్నీ ఉంటాయి. భారతీయ సంవిధానం హిందీ కా స్థాన్ కూడా ఇకాయి 3లో మనకి ఆ లెసన్ అనేది ఉంటుంది. సో వీటన్నింటి నుంచి సుమారు మనకి 5 నుంచి 6 ప్రశ్నలు వస్తాయండి. ఇక ఇందులో ఫస్ట్ పార్ట్ నుంచి మనకి సుమారు 5 నుంచి 6 ప్రశ్నలు వస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ హిందీ భాషా శిక్షణ ప్రాథమిక, మాధ్యమిక और उच्च माध्यमिक स्तर, ఈ లెసన్ కూడా ఉందని కానీ మనకి ఇకాయి 3లో మనకి ఈ లెసన్ కూడా కనిపిస్తుంది. హిందీ భాషా శిక్షణ ప్రాథమిక और माध्यमिक और उच्च माध्यमिक स्तर पर हिंदी भाषा का शिक्षण, దీనిలో భాగంగా మనకి ఇక్కడ హిందీ భాషా శిక్షణ के उद्देश्य, अच्छे शिक्षण की विशेषताएं, अच्छे शिक्षक का अध्यापक, अच्छे हिंदी अध्यापक, शिक्षण की विशेषताएं, भाषा शिक्षण के सामान्य सिद्धांत, शिक्षण ప్రణాళిక, అదేవిధంగా కింద ఒకటి ఉందని శిక్షణ సూత్ర, ఇవన్నీ కూడా మనం సఫల్ సెక్షన్ టెక్స్ట్ బుక్లో చదువుకోవాలి. ఎక్కడ చదువుకోవాలండి? సఫల్ సెక్షన్ టెక్స్ట్ బుక్లో చదువుకోవాలి. వీటి నుంచి సుమారు పద్ధతిగా కూడా ఉంది, ఆ పద్ధతిగా కలుపుకుని సుమారు 10 ప్రశ్నలు వస్తున్నాయండి. సుమారు 10 ప్రశ్నలు వస్తున్నాయి. భాషా శిక్షణకి పద్ధతిగా భాయి యోగేంద్ర టెక్స్ట్ బుక్లో చదవండి. ఇవి భాషా శిక్షణకి ఆధునిక శిక్షణ పద్ధతి అని ఉంటుంది, ఆధునిక హిందీ శిక్షణ పద్ధతి అని ఉంటుంది. సో మనకి ఇకాయి 5లో ఉంటుంది, ఇకాయి 3లో 4లో కానీ 5లో కానీ ఆధునిక శిక్షణ పద్ధతి ఉంటుంది. సో అవి చదువుకోండి. ఇందులోని ప్రత్యక్ష పద్ధతి, పరోక్ష పద్ధతి, కేల్, మాంతేశ్వరి, అందులో ఏవైతే పద్ధతులు ఉన్నాయో మొత్తం అన్నీ కూడా చదవాల్సిందే. डाल्टन पद्धति, आगमन पद्धति, सूक्ष्म शिक्षण पद्धति, इवన్నీ కూడా. నెక్స్ట్ శిక్షణ మే భాషా కౌశలం యొక్క మహత్వ. శిక్షణ మే భాషా కౌశలం యొక్క మహత్వం అనేది ఇకాయి 2లో ఏవైతే ఉన్నాయో సస్వర్వచన కానీ, మౌనవచన కానీ, లిఖితకారి, లేఖన శిక్షణ, ఇవన్నీ వార్తాలాపు, ఇవన్నీ కూడా వాటిని ఆ లెసన్స్ని ఇక్కడ మనకి సున్నా, బోల్నా, పన్నా, లిఖనా కింద ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగా ధ్వనికి ఉత్పత్తి, ఇది 5వ లెసన్ అండి. ధ్వనికి ఉత్పత్తి అనేది ధ్వని और श्रवण का पारस्परिक संबंध, शब्दोच्चारण, पाठ्यक्रम, शब्दोच्चारण का अभ्यास, मौखिक अभिव्यक्ति, वार्तालाप अभ्यास, वाचन की विशेषताएं, प्रकार, दोष और उपचार, महत्व, नियम, विधिया, प्रकार, अक्षर विन्यास. సో అక్షర విన్యాస్ కూడా మనకి ఉంది లెసన్. అక్షర విన్యాస్ వర్తని అక్షర విన్యాస్ ఉంది. చివరిలో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది వర్తని వాక్య విజ్ఞానం అనేసి ఇవ్వడం జరిగింది, వాక్య జ్ఞానం. సో ఆ వర్తనికి సంబంధించిన లెసన్ కూడా మనం భాయి యోగేంద్ర టెక్స్ట్ బుక్లో ఉంది, అది మాత్రమే చదవాలి.
ఇందులోంచి కూడా మనకి సుమారు 5 ప్రశ్నలు వస్తున్నాయండి, 5 ప్రశ్నలు వరకు వస్తున్నాయి. నెక్స్ట్ పాఠ్యక్రమం और సహగామి క్రియాయే. ఈ పాఠ్యక్రమం సహగామి క్రియకి సంబంధించి 2 టెక్స్ట్ బుక్లు చదవాలండి. ఒకటి పాఠ్యక్రమం బాయి యోగేంద్ర టెక్స్ట్ బుక్లో చదవాలి, నెక్స్ట్ సఫల్ శిక్షణ కళ రెండింటిలో చదవాలి. పాఠ్యపుస్తకం మాత్రం ఓన్లీ ఒక టెక్స్ట్ బుక్ బాయి యోగేంద్ర టెక్స్ట్ బుక్ చదువుకుంటే సరిపోతుంది. అదే పుస్తకాలే కూడా బాయి యోగేంద్ర టెక్స్ట్ బుక్ చదువుకుంటే, దృశ్య శ్రవ్య ఉపకరణం మాత్రం 2 టెక్స్ట్ బుక్లు చదవాలండి. సఫల శిక్షణ గల బాయి యోగేంద్ర 2 టెక్స్ట్ బుక్లు చదవాలి. అదే కాకుండా వీటి నుంచి జనరల్గా కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ పాఠ సహగామి క్రియాయే భాషా ప్రయోగశాల. వీటిని బాయి యోగేంద్ర టెక్స్ట్ బుక్లో చదువుకుంటే సరిపోతుంది. భాషా ప్రయోగశాలకు సంబంధించి మేము వీడియో కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ శిక్షణ యోజన. వీటన్నింటి నుంచి కూడా మనకి సుమారు 4 నుంచి 5 ప్రశ్నలు వస్తాయి. 4 నుంచి 5 ప్రశ్నలు వస్తాయండి. నెక్స్ట్ శిక్షణ యోజన. శిక్షణ యోజనలో మనకి పాఠ్య యోజన అని ఇవ్వడం జరిగిందండి. శిక్షణ యోజన పాఠ్య యోజనలో గద్య పాఠ్య యోజన, పద్య పాఠ్య యోజన, వ్యాకరణ, పత్రలేఖన్ ఇవన్నీ కూడా బాయి యోగేంద్ర టెక్స్ట్ బుక్ మాత్రమే చదువుకోవాలి. ఇకాయి పాఠ్య యోజన, సూక్ష్మ శిక్షణ పాఠ్య యోజన ఇవి బాయి యోగేంద్ర టెక్స్ట్ బుక్లో చదువుకోవాలి. ఇవి మీకు ఇకాయి 2లో ఉంటాయి, ఇకాయి 4లో ఉంటాయి, ఇకాయి 4లో ఉంటాయండి. ఇకాయి 3, ఇకాయి 4లో కూడా ఈ లెసన్స్ అన్నీ ఉంటాయండి. నెక్స్ట్ మూల్యాంకనం అండి. మూల్యాంకనం సంబంధించి కూడా బాయి యోగేంద్ర టెక్స్ట్ బుక్ చదువుకోండి. సఫల శిక్షణ కాల టెక్స్ట్ బుక్లో కూడా మూల్యాంకన్కి ధారణ అని ఇవ్వడం జరిగింది, అది కూడా ఒకసారి చదవండి. మూల్యాంకన్కి ధారణ, నిరంతర సమగ్ర మూల్యాంకन, उत्तम परीक्षा की विशेषताएं, प्रश्न पत्र निर्माण, उपलब्धि परीक्षा, निदानात्मक उपचारात्मक शिक्षण, अभिलेख. సో వీటి నుంచి సుమారు మనకి 3 ప్రశ్నల వరకు వస్తున్నాయి. మూల్యాంకనం నుంచి 3 ప్రశ్నలు మాత్రమే వస్తున్నాయి. చివరిగా మనకి ఆంధ్రప్రదేశ్ में हिंदी शिक्षण में आने वाली समस्या है उनका निराकरण. ఇది కూడా మనకి బాయి యోగేంద్ర జీ టెక్స్ట్ బుక్లో లాస్ట్లో ఉంటుంది ఈ లెసన్, అది కూడా చదవండి. వీటి నుంచి కూడా సుమారు ఒక ప్రశ్న అనేది వస్తుంది దీని నుంచి. సో ఆ విధంగా ధ్వని, వర్ణ, శబ్ద, వాక్య రచన, శుద్ధాశుద్ధ వర్తని ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ టాపిక్లో ఉన్నటువంటి లెసన్సే. సో ఈ లెసన్స్ మీద కమెంట్స్ సాధించడం ద్వారా, పట్టు సాధించడం ద్వారా మనం డిఎస్సిలో ఒక లక్ష్యాన్ని మనం చేరుకుంటాం. సో మీరందరూ కూడా ఈ డిఎస్సి సిలబస్పై అవగాహన పెంచుకొని మంచి ర్యాంక్తో మంచి ఉద్యోగం సాధిస్తారని మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అయితే హిందీ భాషా శిక్షణకు సంబంధించి ఇంకా సమగ్రంగా మీకు ముందు వీడియోస్ కూడా చేశాను, ఆ వీడియోస్ కూడా చూడండి. ధన్యవాదాలు. ఉంటాం.